రిలేషన్షిప్ బ్రేక్ అవడానికి కుకింగ్, డిషెస్ ఇవన్నీ కారణం కాదు, ఈ యొక్క చిన్న మిస్టేక్ వల్ల. సో ఈ వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. రిలేషన్షిప్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ క్లీనింగ్, కుకింగ్ ఇవన్నీ కాదు, నేనే ఎక్కువ చేస్తున్నాను, నువ్వు ఏం చేయట్లేదు అనే ఒక మైండ్ సెట్. ప్రాబ్లం రెస్పాన్సిబిలిటీస్ కాదు, కంపారిజన్స్. నేను ఇంత చేశాను, నువ్వు ఇంతే చేశావు అని స్కోర్ బోర్డ్ మెయింటైన్ చేయడం స్టార్ట్ అవుతుంది చూసారా, అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు ప్రాబ్లం. బిజినెస్లో అయితే 50-50 పార్ట్నర్షిప్ ఉంటుంది, కానీ రిలేషన్షిప్, మ్యారేజెస్లో 50-50 పార్ట్నర్షిప్ వర్కౌట్ అవ్వదు. కొన్నిసార్లు 20-80 ఉంటుంది, కొన్నిసార్లు 80-20 ఉంటుంది. ఎలా అంటే మన పార్ట్నర్ ఎనర్జీ మనకి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. ఎనర్జీ ఈరోజు మనం చాలా ఉత్సాహంగా ఉంటాం, ఒకరోజు చాలా డల్గా అయితే ఉంటాం. రిలేషన్షిప్లో కొన్నిసార్లు ఇద్దరు ఎనర్జీస్ ఒకేలాగా ఉండవు. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దట్ ఈస్ యువర్ వర్క్ అండ్ దిస్ ఈస్ మై వర్క్, ఆస్క్ వన్ క్వశ్చన్, నేను ఈరోజు నీకు ఏం హెల్ప్ చేయగలను? ఆ ఒక్క సెంటెన్స్ చాలండి మీ ఇద్దరి మధ్యలో ప్రేమ బలపడడానికి. రిలేషన్షిప్లో విన్నర్ అనే వాళ్ళు ఎవరు ఉండరని, టీమ్ విన్ అయితేనే రిలేషన్షిప్ విన్ అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ వర్సెస్ యూ అండ్ మీ, ఇట్స్ అబౌట్ అస్ వర్సెస్ ద ప్రాబ్లం. పేజ్ని ఖచ్చితంగా ఫాలో చేయండి. నమస్తే.